రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. రామ్ చరణ్ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో రామ్ చరణ్ ఒకడు. తండ్రి మెగాస్టార్ చిరంజీవికి నట వారసుడిగా తెర మీద అరంగేట్రం చేసి రాణిస్తున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు తన సొంత బిజినెస్ పనుల్లో కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాడు. అపోలో వారసురాలైన ఉపాసనని పెళ్లి చేసుకుని వారి వ్యాపారాల్లో కూడా భాగస్వామి అయ్యాడు. దానికి తోడు ట్రూజెట్ అనే ఒక విమానయాన సంస్థలో కూడా చరణ్ కి వాటాలున్నాయి. రెండవది మోహన్ బాబు. విలక్షణ నటుడిగా పేరుగాంచిన మోహన్ బాబు దాదాపు 550 సినిమాల్లో నటించారు. ఆయన పిల్లలైన ముగ్గురికి సొంత ప్రొడక్షన్ హౌజులు ఉన్నాయి. విష్ణు ఆర్సి రెడ్డి సంస్థలో వాటా పెళ్లి వల్ల చేజిక్కించుకోగా తనకంటూ సొంత యానిమేషన్ కంపెనీ కూడా నడిపిస్తున్నాడు. ఇక మంచులక్ష్మి పలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల్లో వాటాలు పొందగా మనోజ్ సొంత ప్రొడక్షన్ హౌస్ తో సినిమాలు చేసే యోచనలో ఉన్నాడు. మూడవది నాగార్జున అక్కినేని. మొన్నటిదాకా సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన వాళ్ళు ఎవరు అని అంటే గుర్తుకు వచ్చే పేరు అక్కినేని వారిదే. స్టూడియోలతో పాటు రియల్ ఎస్టేట్లలో 100 కోట్లు సంపాదించారు. చెన్నైలో కొన్ని రెస్టారెంట్లకు కూడా ఆయనే అధిపతి. బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్స్ టీమ్ ని ఆయన సొంతం చేసుకున్నారు. నాలుగవది శర్వానంద్. వెరైటీ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరో శర్వానంద్. జూబ్లీ హిల్స్ లో బెంజ్ అనే కాఫీ షాప్ ని ఏర్పాటు చేసి బాగానే నడుపుతున్నారు. ఐదవది ఆర్య. తమిళ సినిమాల్లో పాపులర్ అయిన నటుడు ఆర్య. ఆయన షో పీపుల్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. అలాగే చెన్నైలో ఆయనకు 2 పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఆరవది కమల్ కామరాజు. ఆవకాయ్ బిర్యానీ సినిమాలో హీరో అయిన కమల్ కామరాజు తర్వాత బిజినెస్ మీద బాగానే దృష్టి సారించారు. స్వతహాగా పెయింటర్ అయిన కమల్ తాను వేసిన పెయింటింగ్లను షోలు ఏర్పాటు చేసి అమ్ముతున్నాడు. ఏడవది అల్లు అర్జున్. అల్లు అర్జున్ పెద్ద స్టార్ మాత్రమే కాదు, మంచి బిజినెస్ మ్యాన్ కూడా. జూబ్లీ హిల్స్ లో 800 జూబ్లీ అనే మంచి రెస్టారెంట్ ని స్థాపించారు. ఎనిమిదవది ప్రణీత సుభాష్. ప్రణీత సుభాష్ కొంతకాలం పాటు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా మంచి అవకాశాలు సంపాదించుకున్న ఈ నటి బిజినెస్ లోనూ రాణించారు. బూట్ లెగ్గర్ అనే ఒక రెస్టారెంట్ ని బెంగళూరులో స్థాపించి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. తొమ్మిదవది శృతి హాసన్. శృతి హాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు ఇసిడ్రో అనే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్ సినిమాలు, వెబ్ సిరీస్లను తమిళ్లో ప్రొడ్యూస్ చేస్తూ రాణిస్తోంది. 10వది శశాంక్. చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో హీరోగా చేసి మంచి పేరు తెచ్చుకున్న శశాంక్ ఆ తర్వాత వ్యాపారంలో బాగానే రాణించారు. ఆయనకు మాయాబజార్ అనే పాపులర్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.